భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక మాసం పుణ్యప్రదమైన తిథులు, రోజులు, ఇంకా చెప్పాలి అంటే ప్రతి రోజు కూడా పుణ్యప్రదం. అయితే ఈ రోజుల్లోనే మరింత పుణ్యప్రదంగా కొన్ని తిథులు ఉంటాయిగా. అలా ఏకాదశి. ఏకాదశి అంటేనే చాలా విశేషమైన తిథి మనందరికీ తెలుసు. కాకపోతే కొన్ని మాసాలలో వచ్చే ఏకాదశికి మరింత ప్రత్యేకత ఉంటుంది. ఈరోజు మనం ఉత్థాన ఏకాదశి గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అని అంటారు. అంటే ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉపక్రమిస్తారు. ఆ తర్వాత ఆయన కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజు నిద్రలేస్తారు అని అంటారు. వాస్తవానికి భగవంతుడు పడుకుంటే ఎలా? మన పనులు జరుగుతాయా? ఆయన మన ఊపిరిగా ఉంటారు. ఆయన మన శక్తిగా ఉంటారు. చైతన్యంగా ఉంటారు. భగవంతుడు అంటే ఒక కాంతి రూపం, ఒక జ్యోతి రూపం. ఏ పేరు పెట్టుకుంటే ఆ రూపమే. రామ అంటే రాముడు, కృష్ణ అంటే కృష్ణుడు, లలిత అంటే లలిత, సరస్వతి అంటే సరస్వతి. కాబట్టి భగవంతుడు ఒకవేళ నేను విశ్రాంతి తీసుకుంటాను అంటే మన పనేమైపోతుంది? శూన్యం. అలాగే ప్రకృతి శూన్యం. మరి ఇతరత్ర జీవుల విషయం అది కూడా శూన్యమే. కాబట్టి భగవంతుడు అన్నవాడు పాపం పడుకోడు. మనం విశ్రాంతి తీసుకుంటూ ఉంటాం. కానీ భగవంతుడు నిరంతరం జీవశక్తి రూపంలో అలాగా నిండి ఉంటాడు, తిరుగుతూనే ఉంటాడు. మరి శ్రీ మహావిష్ణువు ఎందుకు యోగ నిద్రలోకి వెళతారు అంటే మరింత తీక్ష్ణ దృష్టితో మనల్ని చూస్తూ ఉంటారట. మనం ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకుని అలా అని ఆలోచిస్తుంటాం కదా. అలాగ కళ్ళు మూసుకోవడం అంటే పూర్తిగా పడుకున్నారని కాదు, ఆయన యోగ ముద్రలో ఉంటారు. అందుకే దాన్ని నిద్ర అని అనరు, పడుకోవడం అని అనరు, యోగ నిద్ర అంటారు. అలా ఆషాఢ మాసం అంటే ఎప్పుడైతే మనకి దక్షిణాయన పుణ్యకాలం అని అంటూ ఉంటారు, ఉత్తరాయణ పుణ్యకాలం అని అంటూ ఉంటారు కదా. కాల విభజన అలా జరుగుతుంది. 6 నెలలు 6 నెలలు. దక్షిణాయనంలో ఉపాసనా కాలం అంటారు దాన్ని. ఈ దక్షిణాయనంలో బాగా ఉపాసన చేసుకుని భగవంతుని స్మరించుకుంటూ భగవంతునికి మరింత సమీపంగా వెళుతూ అన్ని పుణ్య కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ధార్మికమైన విషయాల గురించి ఆలోచిస్తూ పుణ్యం పెంచుకుంటే అప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో మళ్ళీ ఈ పుణ్యాన్ని చక్కగా మనం అనుభవిస్తూ ఉంటామట. అందుకే ఉపాసనా కాలం అంటే దక్షిణాయనం. కాబట్టి ఈ సమయంలో మనం ఏం చెయ్యాలి అంటే ఉపాసన చెయ్యాలి. అందుకే భగవంతుడు యోగ ముద్రలో, యోగ నిద్రలో ఉపక్రమించి ఆయన తీక్ష్ణ దృష్టితో చూస్తూ ఉంటారు. మామూలుగా అయితే చూడరా, చూస్తారు. కానీ ఇప్పుడు మరింతగా చూస్తూ ఉంటారు. మరి మరింతగా చూస్తున్నారు అంటే మనం ఎలా ఉండాలి? మన ప్రవర్తన ఎలా ఉండాలి? అసలు భగవంతుడు అంటే ఏమిటి అంటే భగవంతుడు ఒకటే విషయం చెప్తారు. విష్ణు సహస్రనామాలలో కూడా మొట్టమొదటి నామం విశ్వం. అంటే నేను విశ్వమంతా ఉన్నాను. ఏం చెప్తూ ఉంటాడు భగవంతుడు? పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ మనం ఏం నేర్చుకుంటాం? ఎప్పుడూ మంచే చెయ్యాలి, అందరిలో భగవంతుణ్ణి చూడాలి. ప్రతి ఒక్కరిలో భగవంతుణ్ణి చూస్తే ద్వేషం ఎందుకుంటుంది? విపరీతమైన రాగం ఎందుకుంటుంది? రాగద్వేషాల వల్లే కదా అన్ని కష్టాలు. విపరీతమైన ప్రేమ ఉంటే కష్టం. ఎందుకు అంటే అది పోయిందంటే మనకి దుఃఖం వచ్చేస్తుంది. విపరీతమైన రాగం ఉన్నా కష్టం. ఎందుకు అంటే అది రాలేదంటే దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి పదార్థం నాతోనే సమానం కదా. ఇంక మరి నేను పూర్ణంగా ఉన్నప్పుడు నాకేం కావాలి అని అనుకునే స్థాయికి వెళ్ళడం మాటల్లో చెప్పుకునేంత తేలిక కాదు. అందరిలో భగవంతుణ్ణి చూడండి అంటే మనం చూడలేము. ఎందుకు అంటే కొంతమందే మనకి నచ్చుతారు, కొంతమంది ప్రవర్తనే నచ్చుతుంది, మిగతా వాళ్ళందరూ మనకి నచ్చరు. మరి వాళ్ళలో మనం భగవంతుణ్ణి చూడలేము. కానీ ఈ ప్రయాసలోనే ఉండాలి అని భగవంతుడు నేర్పిస్తున్నాడు. అందుకే సర్వత్రా నేను ఉన్నాను, వ్యాప్తి చెంది ఉన్న తత్వం విష్ణుతత్వం అన్నారు. నారాయణుడు అంతటా ఉన్నాడు అని చెప్తున్నారు. అలా చెప్తున్నాడు. మనం కూడా శ్లోకాలు చదువుతూ ఉంటాం, స్తోత్రాలు చదువుతూ ఉంటాం. కానీ దాన్ని ఆచరణలో పెట్టడం నిజంగా చాలా కష్టం. కానీ అంతటా ఉన్నాడు అని భావించి ఉపాసనా కాలంలో మనకి ఏం అలవాటు చేశారు? పూజ అంటే కేవలం కూర్చుని స్తోత్రాలు చదవటం కాదు. అందరితో ప్రేమగా ఉండు, అందరికీ ప్రేమ పంచు, నువ్వు ఆనందంగా ఉండు, సరదాగా ఉండు, నవ్వుతూ ఉండు, అందరికీ ఆనందాన్ని ఇవ్వు. ఇదంతా కూడా పూజలోకే వస్తుంది. ప్రతి ఒక్కరిలో పరమాత్మను చూడన్నారు. ఎందుకంటే అవతల వాడు ఆకలితో బాధపడుతూ ఉంటే అయ్యో ఏదైనా ఇస్తాను అనే ఆలోచన రావాలి. ఎప్పుడు వస్తుంది? నాకు ఆకలిస్తే నేను ఎంత బాధపడతాను, లేకపోతే నాకు ఏదైనా బాధ కలిగితే నేను ఎంత బాధపడతాను, ఆ వ్యక్తి కూడా అలాగే పడతాడు అనే భావన రావాలిగా. ఇది రావాలి అంటే అంతటా పరమాత్ముణ్ణి చూడాలి. అందుకే భగవంతుడు అంతటా చూస్తున్నాడా లేదా ఈ జీవి అని చూస్తూ ఉంటాడట.
అందుకే ఆయన యోగ నిద్రలోకి వెళతారు. అలా వెళ్ళిన తర్వాత ఒక 4 నెలల తర్వాత ఇదిగో ఈ కార్తీక మాసంలో ఏకాదశి రోజు ఆయన నిద్ర నుంచి బయటికి వస్తారు. అయితే వచ్చిన తరువాత ఆయన్ని దర్శించుకోవడానికి అందరు దేవతలు కూడా అలా వెళతారట. వాళ్ళంటే ఆ లోకాలలో ఉంటారు. వాళ్ళు వెళ్తారు, కలుస్తారు. మనం ఇక్కడి నుంచే దర్శించుకోవాలి. కాబట్టి ఏకాదశి రోజు విశేషంగా పూజలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా కార్తీక మాసంలో కార్తీక ఏకాదశి అన్న వెంటనే ఉత్థాన ఏకాదశి అంటారు. ఈరోజు శ్రీ మహావిష్ణువు నిద్రలేస్తారు. మన ఉపాసన ఎంతో చూస్తారు. అలాగే ఈ ఏకాదశి రోజు కేవలం శ్రీ మహావిష్ణువుని ఆరాధించటం, ఆలయాలకి వెళ్ళడం, పూజలు చేసుకోవడం అని కాకుండా దాన ధర్మాలు కూడా మన పూజల్లో మనం అలవాటు చేసుకోవాలి. అందుకే కార్తీక మాసం అంతా కేవలం దీపాలు వెలిగించటం అని కాకుండా వెలుగుతున్న దీపాలను దానం చేస్తారు. దీపదానం అంటారు. ఇది కూడా చాలా విశేషం. కార్తీక పురాణం చదివితే ప్రతిరోజు మనం ఏం స్వీకరించాలి, ఏం దానం చెయ్యాలి, ఈ వివరాలు కూడా చక్కగా ఉంటాయి. అందుకే మన సనాతన ధర్మం మనకి కేవలం పూజ అంటే అలా కూర్చున్నాం, దీపాలు వెలిగించాం, చక్కగా పువ్వులతో అలంకరణ చేసాం, వచ్చిన అష్టోత్తరాలు అన్నీ చదివేశాం, అయిపోయింది పూజ అంటే అది కాదుగా. భగవంతుడు స్వీకరించడు. మనం నలుగురికి పెట్టాలి కూడా. అందుకే దానం అన్నది పూజలో ఉంటుంది. ఒక వ్రతం చేసుకున్నాం, సత్యనారాయణ స్వామి వ్రతం, ఖచ్చితంగా అందరినీ పిలుస్తాం, భోజనాలు పెడతాం. అలాగే శుభకార్యం చేసుకున్నాం, భోజనాలు పెడతాం, వస్త్రదానాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ అలవాటు చేసింది. కాబట్టి ఏ వ్రతమైనా ఏ నోమైనా ఇంటికి వస్తారు, వాళ్ళకి చక్కగా పళ్ళు పూలు పెట్టి ముత్తైదువులకి తాంబూలం ఇస్తూ ఉంటారు కదా. అలా భగవంతుణ్ణి ఆరాధించడంలో భాగంగా దాన ధర్మాలు కూడా ఉంటాయి. ఏకాదశి తిథి రోజు విశేషంగా సాలగ్రామ దానం చేస్తూ ఉంటారు చాలామంది. సాలగ్రామాలు అంటే మళ్ళీ అది శ్రీ మహావిష్ణువు తత్వంతో కూడుకున్న ఒక స్వరూపం. శివలింగంలాగే ఉంటూ ఉంటాయన్నమాట, చిన్న చిన్న రాళ్ళు. వాస్తవానికి ఆధ్యాత్మికంగా ఎంత చక్కని నిర్వచనం ఇచ్చారంటే మన పెద్దవాళ్ళు, రాళ్లల్లోనే సాలగ్రామం ఉంటుంది. రాళ్ళన్నీ చూడటానికి ఒకలాగే ఉంటాయి, కానీ అందులో సాలగ్రామం ఉంటుంది. అంటే రాళ్ళన్నిట్లో ఒక సాలగ్రామం ఉంటుంది. అంటే ప్రతి సాలగ్రామం కూడా ఒక రాయే, కానీ ప్రతి రాయి సాలగ్రామం కాలేదు. అంటే భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, అందరిలోనూ భగవంతుడు ఉంటాడు. మనం పోల్చుకోవాలంతే. రాళ్ళన్నీ ఒకలాగే కనిపిస్తూ ఉంటాయి, కానీ అందులో సాలగ్రామం ఏది మనం పోల్చుకోవాలి. అయితే సాలగ్రామ రూపంలో అంటే ఒక శివలింగం ఏ రకంగా అయితే ఉంటుందో అలాగే చిన్న చిన్న రాళ్ల రూపంలో ఈశ్వరుడు అనే కాదు, శ్రీ మహావిష్ణువు కూడా ఉంటారు. ఎందుకు ఉంటారు అంటే మళ్ళీ అప్పట్లో శివుడు వేరు, శ్రీ మహావిష్ణువు వేరు అనేటట్టుగా బాగా కొట్టుకుంటూ ఉండేవారుగా, మనకి తెలుసు, శైవులని వైష్ణవులని. కానీ ఉన్న పరమాత్మ ఒక్కటే అనే భావన, ఆలోచన నేటికీ కూడా చాలామందికి లేదు. కార్తీక మాసంలో శివుడైనా లేకపోతే విష్ణువైనా ఒక్కటే అని చెప్పే ప్రయత్నంలోనే సాలగ్రామ పూజ, సాలగ్రామ దానం అలవాటు చేశారు మన పెద్దలు. సాలగ్రామం కూడా శివలింగాల్లా చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి. ఈ మాత్రంగా మనకి తెలుసు. విశేషంగా ఆలయాల్లో చక్కగా పద్ధతి ప్రకారం వాటికి పూజలు చేస్తూ ఉంటారు. మన ఇంట్లో సాలగ్రామం ఉన్నా కూడా చాలా జాగ్రత్తగా దానికి నియమాలు పాటిస్తూ భక్తితో పూజలు చేయాలి. అలా రాళ్ళల్లో సాలగ్రామం ఉన్నట్టు భావన ఏమిటి అంటే అందరిలో పరమాత్మ ఉంటాడు, అందరిలో కలిసిపోయి ఉంటాడు, విశేషంగా ఉంటాడు. ఆ కలిసిపోయిన పరమాత్మను ఏ రకంగా మనం గుర్తిస్తున్నామో మనలో కూడా పరమాత్మ ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తించాలి. విశేషంగా సాలగ్రామ దానము అంటే విష్ణు స్వరూపాన్ని దానం చేస్తున్నప్పుడు అంతటా నిండి ఉన్న, వ్యాప్తి చెంది ఉన్న విష్ణు తత్వాన్ని గుర్తిస్తున్నాం భగవంతుడా అని మనం అనుకోవాలట. నా దగ్గర ఉన్న భగవంతుడు సాలగ్రామం ఏదైతే ఉందో నీ దగ్గర ఉన్నాడు అని మనం ఇస్తున్నాం అంటే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం కదా. ఇది సాలగ్రామ దానం వెనక దాగి ఉన్న రహస్యం. కాబట్టి ఏదో ఒక పద్ధతి ఉంది, సాలగ్రామాలు దానం చేసేస్తున్నారు, పూజ చేసేస్తున్నారు అన్నట్టు కాదు. ఈశ్వర తత్వంతో సమానం అన్నది ఒక భావన అయితే, అంతటా వ్యాప్తి చెంది ఉన్నాడు అన్నది ఒక భావన అయితే, అందరిలో కలిసి ఉంటాడు భగవంతుడు అన్నది ఇంకొక భావన. కాబట్టి ఈ ఏకాదశి అంటే ఉత్థాన ఏకాదశికి మళ్ళీ ఉపవాసాలు వీలైనంత వరకు ఉంటూ వైష్ణవ ఆలయాలకు వెళుతూ, ఎందుకంటే శ్రీ మహావిష్ణువు నిద్ర నుంచి బయటికి వచ్చారు కాబట్టి ఆయన్ని దర్శించుకోవడం, ఆయన్ని చూసుకోవడం అన్నది ఒక విశేషమైన విషయంగా భావిస్తూ ఉంటారు. అదే ఉత్థాన ఏకాదశి. మరొకసారి మీ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. నమస్తే.